శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రొడ్యూసర్ వంశీ గారు చేసిన వ్యాఖ్యలు నందుల పైన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలుగా మారాయి. అంటే వీటిని కావాలని కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేయడానికి మాటలు మాట్లాడారా, అనుకోకుండా వచ్చిందా అనేది కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనా నందుల పైన అలాంటి కామెంట్స్ చేయటం ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. దీనిపైన ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మన ఇటీవల కాలంలో కాంట్రవర్సీ అనేది కామన్ అయిపోయింది. అంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ మధ్యన ప్రభాకర్ కొడుకు చంద్రహాస అవును, అంత దారుణంగా ఏం చేశాడో మనకు తెలుసు, ఆ సినిమా ఏమైందో మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళు ఏదో సరదాగా మాట్లాడుతున్నాం అనుకుని కించపరిచినట్టుగా అయిపోతుంది అది. ఇప్పుడు నందిని పందిని చేయటం అనేది మనకి ఆ మాట ఉంది, నేను కాదని అంటల్లా. నందిని పందిని చేస్తాడు వీడు అంటారు. ఇక్కడ అది కాదు కదా. నంది అవార్డు అనేది చాలా గొప్ప అవార్డు కింద. ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు ఉంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇక్కడ గద్దర్ అవార్డ్స్ అని మార్చుకున్నారు. సో ఈ నంది అవార్డ్స్ అంటే అమ్మాయి ఎక్కువ సినిమాలకు మూడు అవార్డ్స్ తెచ్చుకుంది ఆవిడ. ఎవరు? లయ. స్వయంవరం కావచ్చు, తర్వాత ప్రేమించున ఒక సినిమా, అందులో అమ్మాయి అంధురాలుగా చేస్తుంది. కరెక్ట్. సో తర్వాత ఇంకోటి ఏదో సపోర్టింగ్ యాక్టర్గా కూడా సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా ఆవిడకి ఒక నంది అవార్డు వచ్చింది. సో ఆయన మంచి ఉద్దేశంతో చెప్పబోయి మాట తూలాడు, నందుల్ని పందులుగా పెంచుతుంది అని. అంటే ఎక్కువ నందుల్ని ఇంట్లో తెచ్చుకుంటుంది అంటే పంది అని ఎందుకు వాడి ఉండొచ్చు అంటే తప్పుగా మనం తీసుకోకుండా ఇంకొక రకంగా తీసుకుంటే ఇది సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయని ఉంది కదా. అది మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు. సో అంటే పంది ఎక్కువ పిల్లల్ని కంటుంది, టు బీ ఫ్రాంక్. ఇక్కడ ఆ కాంటెక్స్లో వాడు ఉంటాడు. అంటే ఈ అమ్మాయి ఎక్కువ నందులు తెచ్చేసుకుంటుందని అది మనకి ఫీలింగ్ నెగిటివ్గా ఉంది, కానీ ఆయన ఇన్నర్ మీనింగ్ అది అయ్యి ఉంటుంది. అంటే ఇంటెన్షన్ నేను అనుకోవటం. అంటే నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాదు. కొన్ని యూసేజెస్ ఎట్లా ఉంటాయంటే పాతకాలంవి మనకి ఇప్పుడు కొంచెం అప్లికబుల్ కాదు, అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మాట ఈరోజు మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు గతంలో లాగా కాదు. పూర్వం అంటే బూతులు కూడా మాట్లాడేవాళ్ళు, అంటే తిట్టడాలు ఆడవాళ్ళని, మనకు తెలుసు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు మీరు చిన్న మాట మాట్లాడితే అది మీ కళ్ళు మూసి తెరిచేలోపు అంటే రెప్పపాటు కాలంలో ప్రపంచానికి వెళ్ళిపోతుంది. అన్ని యూట్యూబ్ ఛానల్స్, అంత సోషల్ మీడియా కదా. అవును. సో అది గుర్తుపెట్టుకుని మాటల్ని పొదుపుగా వాడితే మంచిది. మాట జర జాగ్రత్త అని చెప్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.